శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు ప్రధానంగా వార్త కేంద్ర బడుల్లో కొలువులు ఉద్యోగ సమాచారంలో భాగంగా ఆల్రెడీ మనం ఇదివరకు వీడియో కూడా చూసాము. దీనిపైన సపరేట్గా 14,967 పోస్టుల భర్తీ మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాలు జవహర్ లాల్ నవోదయ విద్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి కూడా మరి ప్రకటన వెలువడింది. మరి ఇందులో కూడా పిఆర్టీ, టీజీటీ, పీజీటీ, వైస్ ప్రిన్సిపల్, మరి మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్, పీఈటీ, బోధనేతర పోస్టులు కూడా ఉన్నాయి. టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించి మొత్తము అన్ని కలిపి 14,967 ఖాళీలు భర్తీ చేస్తారు. మరి పోస్టు ప్రకారం పరీక్షలు, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ కూడా ప్రతిభతో నియామకాలు ఉంటాయి. కాబట్టి ఎంపికైన వారు సుస్థిరమైన కెరియర్ సొంతం చేసుకోవడంతో పాటు ఆకర్షణీయమైన వేతనం కూడా ఉంటుంది. ఇది ప్రధానంగా వార్త. టైర్ 1 సన్నద్ధత మరి టైర్ 2 సన్నద్ధత ఏ విధంగా ఉన్నదో మొత్తం ఇక్కడ పేపర్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మరి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. మొత్తం సుమారు 2,996 పోస్టులు ఉన్నాయి. అర్హత మాత్రం మరి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పీజీ, బీఎడ్ వయసు ఉండాలి. వయసు మాత్రం 40 ఏళ్ళు మించకూడదు. పే స్కేల్ మాత్రం మనకు ఇక్కడ లెవెల్ 8కి ఉంది. 47,600 నుంచి 1,51,000 నుంచి ఉంది. మరి ప్రైమరీ టీచర్ పోస్ట్ కూడా ఇక్కడ ఖాళీ కానీ 2,684 పోస్టులు. అర్హత ఇంటర్మీడియట్ 50% మార్కులతో ఉండాలి. 2 ఏళ్ళు డిఎడ్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. 50% మార్కులతో డిగ్రీ బీఎడ్తో పాటు 4 ఏళ్ళు ఇంటిగ్రేటెడ్ అదే పేపర్ 1 అర్హత సాధించాలి. ఇవి ఖాళీల పోస్టులు. మొత్తం టైర్ 2 పేపర్ 1 పరీక్ష ఎట్లా ఉంటుంది అనేది టోటల్గా మీరు వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ December 4 ఇచ్చారు. పరీక్ష తేదీ ప్రకటిస్తారు మరి త్వరలో. అదే దరఖాస్తు ఫీజు మాత్రం అర్హుల అభ్యర్థులందరికీ ₹500. పరీక్ష పోస్టును అనుసరించి కూడా మరి మొత్తం ఒక ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. మీరు నా ఛానల్ సబ్స్క్రిప్షన్లు చేసి బెల్ గంట యాక్టివేట్ చేస్తే మొత్తం టోటల్ వీడియోస్ నేను చేసేటట్టు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మొత్తం పొందగలుగుతారు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోర్సులకి సిమ్యాట్ దారి అని మరి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో కూడా ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఎన్నో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించి కామన్ మేనేజ్మెంట్ టెస్ట్ సిమ్యాట్ వాటిలో ఒకటి కాబట్టి ఇటీవలే ప్రకటన వెలువడింది. ఈ పరీక్ష స్కోర్తో దేశవ్యాప్తంగా కూడా సుమారు 1000 సంస్థల్లో ఎంబీఏ, పీజీ, డిబిఏ కోర్సులలో కూడా ప్రవేశం ఉంది. మరి టోటల్ దీని యొక్క పూర్తి సమాచారము వెబ్సైట్లో పూర్తిగా పొందవచ్చు. మరి వివరాలు ఇక్కడ మనకు కాంపిటేటివ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, పరీక్షలో విభాగాల వారీగా లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ ఎలా ఉంటుంది, మరి లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్కు సంబంధించిన ప్రశ్నలు ఈ పరీక్షలో వస్తాయి. కాబట్టి ఇంకోటి జూనియర్ రీసెర్చ్ ఫెలోలో అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్లో డెహ్రాడూన్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇది సుమారు 11 పోస్టులు ఉన్నాయి. అర్హత మాత్రం సంబంధిత విభాగంలో ఎంటెక్, ఎంఈ, ఎంఆర్క్, ఎంప్లాయ్మెంట్, ఎంఎస్సి తత్సమానంతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. జీతం నెలకు 37,042 నుంచి 42,000 వరకు ఉంది. వేతనం మాత్రం ఇక్కడ మనకి ఇక్కడ వయసు మాత్రము 28 ఏళ్ళు ఇచ్చారు. ఆన్లైన్లో దరఖాస్తులు 21 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనకు పూర్తిగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ అర్హత డిగ్రీ బీఎస్సీ ఉండాలి, లేదా డిప్లొమా పిహెచ్డీతో పాటు పని అనుభవం ఉండాలి. ఇవి ఇక్కడ మొత్తం పూర్తి వివరాలు వెబ్సైట్ యొక్క లింక్లో చూడవచ్చు. అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లో అదేవిధంగా ఫెలోలు మనకు ఇంతవరకే మనం చూసాము. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్లో పూర్తి వివరాలు పొందవచ్చు. December 1 చివరి తేదీ. మనకు అప్లికేషన్స్, దరఖాస్తు ఫీజు ఇవ్వడం జరిగింది. జీతం, వయసు, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. మనకు వివిధ విభాగాలు ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు.
వెబ్ అడ్రస్‌లకు వెళ్లి చూసుకోవచ్చు. వాతావరణ విభాగంలో గూడా మనకు భారత వాతావరణ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన గూడా వివిధ విభాగాల్లో 134 పోస్టుల భర్తీకి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దీనిలో ప్రాజెక్టు సైంటిస్ట్‌కి 1 పోస్టులు, వివిధ కేటగిరీ పోస్టులు ఉండడం జరిగింది. ఇవి ప్రధానంగా చూసుకోండి. ఇక్కడ వెబ్ అడ్రస్ ద్వారా పూర్తి వివరాలను పొందవచ్చు. ఇక్కడ అర్హతలు కూడా మనకు ఇవ్వడం జరిగింది. పోస్ట్‌ను అనుసరించి కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, బీఈ, బీటెక్‌తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. పీహెచ్‌డీ, ఎంటెక్, ఎంఈ ఉంటే కూడా ప్రాధాన్యమే. దరఖాస్తుల స్క్రీనింగ్, విద్యా అర్హతలు, పని అనుభవంతో ఆన్‌లైన్ దరఖాస్తులు ఉంటాయి కాబట్టి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరి విద్యార్థులు పని అనుభవం చూస్తారు. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మరి ఆన్‌లైన్ దరఖాస్తులు మరి 24 నుంచి ఈ నెల 24 నుంచి 14 వచ్చే నెల 14 వరకు ఉంటుంది. ఇక్కడ మీరు ఇంటర్నల్ ఐఎండీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా ఇంటర్న్‌షిప్ అని బిజినెస్ డెవలప్‌మెంట్‌లో వివిధ విభాగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తిగా వెబ్‌సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్, సోషల్ ఆంత్రప్రెన్యూర్ ఆర్ ఆన్‌లైన్ మార్కెటింగ్, కన్సల్టింగ్, వీడియో ఎడిటింగ్ మొత్తం పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ ఐఐసిటీలో కూడా మనకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ హ్మ్. టెక్నాలజీ హైదరాబాద్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క పోస్టులు ఇవ్వడం జరిగింది. పూర్తిగా మీరు అర్హత పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, బీఎస్సీతో ఉద్యోగ అనుభవం ఉండాలి. మరి ఈ నెలకు ఇక్కడ మీరు ఒక్కొక్క ఆహ్, పోస్ట్‌కు ఒక్కొక్క మరి సాలరీ పే స్కేల్ ఇవ్వడం జరిగింది. సీనియర్ అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది కాబట్టి మీరు పూర్తిగా వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. ఇది ఒకటి ప్రధానంగా వార్త మనకు ఉద్యోగ అనుభవంలో. అదేవిధంగా వీట్ మార్షెస్ క్యాంపస్‌లో ఇంజినీరింగ్ అని ప్రవేశాలు, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా మనకు ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతుంది. కోర్సులు ఫిబ్రవరి, ఆగస్టులో ప్రారంభమవుతాయి కాబట్టి మీరు ప్రవేశ పరీక్ష లేదు. విద్యార్థులకు సంబంధించిన మార్కులు పర్సనల్ ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. ఇది పూర్తిగా ఇక్కడ మీరు పోస్ట్ స్టడీ మొత్తం వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు చూసి ఇది అదేవిధంగా మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. ట్రైనీ పోస్ట్ అని ఇక్కడ వివిధ కేటగిరీలో పోస్టుల జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించింది వివరాలు. 10థ్ స్టూడెంట్లకు లాంగ్వేజ్ స్టడీ మెటీరియల్ డిసెంబర్ మొదటి వారంలోపు అందజేయనున్న అధికారులు. మరి స్కూళ్ళలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీషు మరి ఇదివరకు ఆప్షనల్ సబ్జెక్టులు ఇచ్చేది. ఇప్పుడు భాష సబ్జెక్టులకు కూడా సంబంధించిన స్టడీ మెటీరియల్ కూడా అందించనున్నారు. ఇదివరకే మనకు సబ్జెక్టుల వారీగా ఉండేది. ఇప్పుడు భాషకు సంబంధించిన సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ కూడా ఆహ్, రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. మరి టీచర్లకు టెట్ తిప్పాలని ప్రధానంగా లాంగ్వేజెస్, ఇంగ్లీష్, బయాలజీ, ఫిజికల్ టీచర్లకు ఇబ్బందులు. వాళ్ళకు సంబంధం లేని సబ్జెక్టుల నుంచి కూడా 90 మార్కులు సబ్జెక్ట్ పరంగా టెట్ పెట్టాలని టీచర్ల డిమాండ్. మరి రెండేళ్లలోపే క్వాలిఫై కావాల్సినోళ్ళు 40,000 మంది టీచర్లు ఉన్నారు. గతంలో ఉన్నటువంటి టెట్‌లో ఇన్ సర్వీస్ టీచర్లు ఇలా పాస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పేపర్ 1కు మరి అప్లై చేసిన 714 మరి పాస్ అయింది. రాసింది 417, 267 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 కూడా 3,108 3,108 అప్లై చేసుకుంటే 1,950 మంది రాశారు. 988 మంది పాస్ అవ్వడం జరిగింది. క్వాలిఫై కావడం జరిగింది. మ్యాథ్స్ కంటెంట్ పేపర్ 2కు సంబంధించింది కూడా ఇక్కడ మనకు రాసింది 1,072 ఇక్కడ వివరాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది. మీరు ఇంకోటి బీడీఎస్ స్ట్రే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇలా రాష్ట్రంలో డెంటల్ కాలేజీలో కాంపిటేటివ్ అథారిటీ కోట కింద మిగిలిన బీడీఎస్ సీట్ల భర్తీకి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ మనకు పేజ్ వేకెన్సీ పేజ్ నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి అర్హులైన అభ్యర్థులు కూడా ఆదివారం నుంచి 17వ తేదీ మరి ఉదయం 10 గంటల వరకు మీరు ఇక్కడ వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను అక్కడ పొందవచ్చు. అదేవిధంగా మనకు జానియా యాప్‌లో పిల్లలకు యూపీఐ వాలెట్ అని ఇది బ్యాంక్ అకౌంట్ లేకుండానే పేమెంట్ చేసుకునేందుకు వీలు అని ప్రధానంగా వార్త. అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ సిడబ్ల్యూబీసీలో మనకు
యంగ్ ప్రొఫెషనల్ పోస్టులని 10 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ విభాగాలు ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీకి వయ పరిమితి ఇవ్వడం. యూహెచ్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు అవి 2 ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ వెబ్‌సైట్ యొక్క అడ్రస్సు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ పూర్తి వివరాలను మీరు పొందవచ్చు. అదేవిధంగా హ్మ్. ఎన్ఐ, ఎన్ఐపిహెచ్ఎంలో ల్యాబ్ అటెండెంట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌లో కూడా ల్యాబ్ అటెండెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. ఎలిజిబిలిటీ ల్యాబొరేటరీ టెక్నీషియన్ వొకేషనల్ కోర్స్‌తో పాటు మెట్రికులేషన్ పూర్తి చేసి ఉండాలి. వయ పరిమితి కూడా హ్మ్. 18-27 మధ్యలో మొత్తం లాస్ట్ డేట్ మాత్రం డిసెంబర్ 13 వరకు. రాత పరీక్ష ఉంటుంది. సెలక్షన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆధారంగా వెబ్‌సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా వెబ్ అడ్రస్ పూర్తిగా పొందవచ్చు. వెబ్ అడ్రస్ టీచర్లకు టెట్ టెన్షన్ సుప్రీంకోర్టు తీర్పుతో మేరకు క్వాలిఫై తప్పనిసరి. జనవరి 16 నుంచి పరీక్షలు. 47,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభావం. ఇతర సబ్జెక్టుల విషయంలో ఆందోళన. బోధించని సిలబస్ మరి ఎలా చదువుకోవాలని కలవరం. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా వివిధ కేటగిరీలో మనకు సెయిల్‌లో యెస్టర్‌డే ఆల్రెడీ వీడియో ఉంది. స్టీల్ అథారిటీ 124 మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులని మరి ఇక్కడ కూడా మనకు 124 పోస్టులు అర్హత ఇవ్వడం జరిగింది. వివిధ విభాగాల వారీగా ఖాళీలు ఉన్నాయి. వయసు 28 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. వేతనం 50,000 నుంచి 1,60,000 వరకు. దరఖాస్తు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు 15 నుంచి ఈ నెల 15 తారీఖున స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 5వ తారీఖు వరకు తేదీ వరకు మనకు డేట్ వరకు ఇచ్చారు. పరీక్ష తేదీ మాత్రం జనవరి, ఫిబ్రవరి నెలలో ఉంటుంది వచ్చే సంవత్సరం. మరి ఇది ప్రధానంగా వార్త. ఈ పూర్తి వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. పీజీఐ పీజీఐఎంఈఆర్‌లో కూడా చండీగఢ్‌లో 13 పోస్టులు. చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌లో కూడా మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది మొత్తం పోస్టులు 13 ఉన్నాయి. ఈ పోస్టుల అదేవిధంగా వివరాలు వివిధ విభాగాలలో మనకు వేతనం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీ వరకు ఎంపిక విధానం ఆన్లైన్ దరఖాస్తు విధానం 20 తారీఖు వరకు ఇచ్చారు. వెబ్‌సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా వివరాలు పొందవచ్చు. ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు జీవీసీఎఫ్ఎల్‌లో అస్సాంలో 16 మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు 16 ఉన్నాయి. మనకు ఇక్కడ అస్సాంలోని బామర్పుత వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా ఒప్పంద ప్రాతిపదికన మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు దరఖాస్తులు కోరుతుంది. ఇది అర్హతలు కూడా ఇది మొత్తం టోటల్ ఇవ్వడం జరిగింది. ఎంఎస్టీపీలో 35 మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు అని ఇది ప్రధానంగా ఉద్యోగ సమాచారం. ఇక్కడ పూర్తిగా వీటి గురించి మనకు ఆన్లైన్ దరఖాస్తే ఉంటుంది. మొత్తం ఇది ఆల్రెడీ 10 తారీఖు స్టార్ట్ అయింది ఈ నెల. ఆన్లైన్ దరఖాస్తు మరి ఇది వచ్చే నెల 9 తారీఖు వరకు. ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన కూడా వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్వ్యూతో ఉద్యోగం వరించేలా వివిధ పోస్టులు. అదే కేంద్రీయ నవోదయ విద్యాలయాల్లో మన పోస్టులు ఆల్రెడీ మేము వీడియో కూడా చేసాము. మీరు మా ఛానల్ డిస్క్రిప్షన్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టు అది మొత్తం దాని టోటల్ వివరాలు మరి పోస్టులు కేటగిరీ వారీగా ఎన్ని ఉన్నాయని మీరు పొందవచ్చు. అదేవిధంగా ఆధార్ లేకున్నా బడిలో చేరొచ్చు. జనన ధృవీకరణ పత్రం అవసరం లేదు. అవి లేవని బడిలో ప్రవేశాలు నిరాకరించవద్దు. టీసీ జారీలో ఆలస్యం చేస్తే చర్యలు తప్పవు. రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు. ఇది ప్రధానంగా వాడతాం. అదేవిధంగా డిసెంబర్ 2న హైటెక్ జాబ్ మేళా 2025 ఇది నాంపల్లి సంబంధించింది. ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ జాబ్ మేళా నిర్వాహకులు మనం ఖాన్ ఆధ్వర్యంలో ఇది ప్రధానంగా ఒక్కొక్క వివిధ విభాగంలో వివిధ రంగంలో జాబ్ మేళాలు జాబ్స్ ఉన్నాయంట. మరి మీరు అర్హత గల అభ్యర్థులు ఆసక్తి గల అభ్యర్థులు మీరు చేరవచ్చు. మరి ఇంటర్వ్యూకు అటెండ్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా
ఈరోజు వచ్చినటువంటి వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మరి విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన విషయాల పూర్తి వివరాలు మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మరి అందరికీ మిత్రులందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు.